హాయ్ గాయ్స్, ఈరోజు నేను కొండగూరయ్య స్వామి టెంపుల్ కాడికి వెళ్తున్నాను. మీకు కూడా చూపిస్తాను. ఇది చాలా ప్రసిద్ధమైన టెంపుల్. ఈ కొండ దిగువన చాలా సత్రాలు కూడా ఉన్నాయి. చుట్టూ పచ్చటి పొలాలు చూడండి. కొండ దిగువన బాగాన ఇది కనిపించేదే కొండగూరయ్య స్వామి టెంపుల్ కొండ. హాయ్ గైస్, దిస్ ఈజ్ కొండగూరయ్య స్వామి టెంపుల్. చూడండి, ఇది మెట్ల మార్గం. చూడండి, మెట్ల మార్గం గుండా పైకి వెళ్తున్నాను. చాలా బాగుంది, అద్భుతంగా. కొండ మీద నుంచి చూసినా కానీ వ్యూ చూడండి. తిరునాళ్ళు అప్పుడైతే చాలామంది భక్తులు వస్తారు. సోమవారం పూట కూడా బాగానే వస్తారు భక్తులు. చూడండి ఫ్రెండ్స్, మెట్ల మార్గం గుండా కొండ మీదకి వెళ్తున్నాను. చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ కొండ మీద నుంచి చూస్తే వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. కొండ మీద చాలా విశాలంగా ఉంటుంది. చూడండి, అది కొండ నుంచి వ్యూ. చుట్టుపక్కల గ్రామాలు కూడా కనిపిస్తాయి. కొండ దిగువ భాగాన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొండ నుంచి చూస్తే వ్యూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా దర్శించండి. శ్రీ కొండ గురునాథ స్వామి వారి టెంపుల్, రవ్వవరం. చూడండి, స్వామివారిని దర్శించుకోవడానికి గొర్రెలు కూడా వచ్చాయి. కొండ మీద గొర్రెలు మేపుకోవడానికి, అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి. చూడండి, కొండ నుంచి వ్యూ చాలా అద్భుతంగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా కొండ నుంచి చూస్తే దాదాపుగా కొండపైకి వచ్చేసాము. కొంచెం దూరమే ఉన్నది. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది కొండ మీద నుంచి. కనిపించేదే కొండ గురునాథ స్వామి వారి టెంపుల్. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కొండపైకి ఎక్కేసాము. కనిపించే టెంపులే కొండ గురునాథ స్వామి టెంపుల్. ఇక్కడ కొండ గురునాథ స్వామి వారిని కోరిన కోరికలు తీర్చే పరమేశ్వరుడుగా ఆరాధిస్తారు భక్తులు. ప్రతి సోమవారం స్వామివారిని దర్శించుకోవడానికి వందలలో వేలలో భక్తులు వస్తూ ఉంటారు. చూడండి, స్వామివారిని దర్శించుకోండి, కొండ గురునాథ స్వామివారిని. ఒకసారి ఈ ఆలయం చరిత్ర తెలుసుకుందాము. ఒకసారి ఒక గొర్రెల కాపరి ఈ కొండ గురునాథ స్వామి ప్రజెంట్ ఉన్న టెంపుల్ ప్లేస్లో ఒక పెద్ద వేప చెట్టు ఉండేదంట పూర్వం. ఆ వేప చెట్టుని నరికి వాళ్ళ ఇంటికి ఎలాగంటే ఒక పూరి గుడిసెలాగా వేసుకున్నాడంట. ఆ చెట్టును నరికి పూరి గుడిసె వేసుకున్న ఆ వ్యక్తి యొక్క ఇల్లు కాలిపోయినదంట. తర్వాత స్వామివారు ఆ భక్తుడి కళ్ళలోకి వచ్చి, ఇలా నేను ఆ వేప చెట్లు వెలిసానని చెప్తే ఆ వేప కొర్రులు తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ఠించారు. అవే నేడు మనం శ్రీ కొండ గురునాథ స్వామి వారిగా దర్శించుకుంటున్నాము, పూజించుకుంటున్నాము.
చూడండి ఇక్కడ శివలింగం కూడా ఉన్నది. ఆ కనిపించే శివలింగాన్ని మనం ఒక రుబ్బు లాగా చుట్టూ 3 రౌండ్లు తిప్పి మనం మనసులో స్వామివారిని ఏ కోరికలు కోరుకున్నా అవి మనకి మంచి జరుగుతుందని, అవి నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం, విశ్వాసం. అలాగే కొండ మీద భక్తులు స్వామివారికి పొంగల్ పెట్టుకోవడానికి చూడండి ఒక గుహలాగా కొండ మీద బండ భలే ఉన్నది ప్లేసు. చూడండి ఇక్కడే స్వామివారికి పొంగల్ పెట్టుకుంటారు. ఇక్కడ వంట చేసుకుంటారు. స్వామివారికి పొంగల్ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టుకోవడానికి ఇక్కడ వంట చేస్తారు. చూడండి ఇది ఎలా ఏర్పడ్డాయో పూర్వం. చూడండి ఇక్కడ నుంచి చూస్తే కూడా కొండ క్రింద ప్రాంతం చాలా అద్భుతంగా కనిపిస్తున్నది. ఇంకా కొండ బ్యాక్ సైడ్ చూడండి చెట్ల చుట్టూ పచ్చడి చెట్లు. ఈ అడవి చెట్లు, అడవి ప్రాంతంలో మాత్రమే కాసే చెట్లు ఇవి. కొండ మీద చూడండి, కొండ మీద బ్యాక్ సైడ్ కొండ వెనకాల ప్రాంతం చాలా బాగుంటుంది అద్భుతంగా. చూడండి కొండ మీద వ్యూ చాలా బాగుంటుంది. స్వామివారిని దర్శించుకోండి ప్రతి ఒక్కరూ. ఈ కొండ చాలా విశాలంగా ఉంటుంది. కొండ చివరి భాగం నుంచి చూస్తే చూడండి లోయలాగా చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. చూడండి కొండ మీద నుంచి కిందకి వెళ్తున్నాము. కింద కోనేరు కూడా ఉంటుంది. అవి కనిపించేదే కోనేరు, స్వామివారి కోనేరు. ఇదేం కొండ లోయ ప్రాంతం, దిగువ ప్రాంతం. చూడండి అదే కనిపించేదే కోనేరు. ఈ కొండ నుంచి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఇది శ్రీ కొండ గురునాథ స్వామివారి కోనేరు. చూడండి చాలా అద్భుతం కదా, చాలా బాగున్నది, చాలా బ్యూటిఫుల్గా. ఆ కనిపించేది లోయ. ఈ కోనేరు కాంచి చాలా జాగ్రత్తగా ఉండాలా. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కోనేరు. ఇప్పుడు కొండ పైకి ఎక్కాము. చూడండి కొండ నుంచి చూస్తే చాలా విశాలంగా కనిపిస్తాయి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా. చూడండి చుట్టుపక్కల పల్లెలు, పొలాలు. మేము చింత చెట్టు కిందకు వచ్చాము. కొండ మీద చింత చెట్టు కూడా ఉన్నది. కాసేపు ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాము. చూడండి నేను కాసేపు ధ్యానం చేస్తున్నా. చూశారు కదా శ్రీ కొండ గురునాథ స్వామి వారిని. ప్రతి ఒక్కరూ దర్శించుకోండి. ప్రతి సోమవారం స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. సబ్స్క్రైబ్ మై ఛానల్.